వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సురేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సురేష్ ప్రస్తుతం పూణేలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళుతున్నారు. ఇక ఘటన జరిగినప్పటి నుంచి సురేష్ పరారీలోనే ఉన్నాడు. దీంతో సురేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడని, నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే సురేష్ అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సురేష్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సురేష్ ప్రస్తుతం పూణేలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడకు వెళ్లనున్నారు. ఇక ఘటన జరిగినప్పటి నుంచి సురేష్ పరారీలో ఉన్నాడు. దీంతో సురేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడని, నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే సురేష్ అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సురేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ ప్రస్తుతం పూణేలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడకు వెళ్లనున్నారు. ఇక ఘటన జరిగినప్పటి నుంచి సురేష్ పరారీలో ఉన్నాడు. దీంతో సురేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సురేష్ బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడని, నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే సురేష్ అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.